సింహరాశి వారికి త్వరలో ఒకేసారి 3 శుభవార్తలు వినబోతున్నారు. అయితే ఆ వినబోతున్నటువంటి శుభవార్తలు ఏంటి? సింహరాశి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి? దానివల్ల మీకు కలిగేటువంటి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఒకళ్ళ కింద తల వంచకుండా తమ పని తాము చేసుకునేటువంటి స్వభావం కలిగిన వారు. కానీ తమ దారికి ఎవరైనా అడ్డొస్తే మాత్రం అసలు ఇక ఊరుకోరు. ఎంతటి పెద్దవారైనా సరే వారిని ఎదురించి నిలబడడంలో సింహరాశి వారిని మించిన వారు లేరని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారికి గత కొద్ది రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు గాని మానసిక స్థితిగతులు ఏ మాత్రం బాగోలేవు. దానివల్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి, తీవ్రమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. అటువంటి సింహరాశి వారికి 3 శుభవార్తలు వినేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల వారికి అనుకూలంగా ఉండకపోయినప్పటికీ కొంతమందికి మాత్రం ఈ యొక్క సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఉదాహరణకు, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు గాని లేదా భూ వివాదాలు గాని, కోర్టులో ఉన్నటువంటి వివాదాలు గాని సమసిపోయేటువంటి అవకాశాలు, రుణ విముక్తి అవ్వడం లేదా అనుకొని ఇక మీకు ఆకస్మిక ధనలాభం వంటివి మీకు చేకూరేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి సింహరాశి వారు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి నృసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించి మీరు శ్రీ సూక్తాన్ని రోజు పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు. సింహరాశి వారు మర్చిపోకుండా 3 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. మీకు అవసరమైన చోట ఉపయోగించినట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు. మరిన్ని వివరాలు లేదా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్లయితే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి ఫోన్ చేసి గురువు గారి సలహాలు సూచనలు తీసుకోవచ్చు.